హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఎంతో రుచికరమైన మరియు పోషకాలతో కూడిన మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ హెల్తీ దోశకి కాంబినేషన్ గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. హెల్తీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం క్లాసిక్ గా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ దోశకి నేను 1 కప్పు పొట్టుతో ఉన్న మినప్పప్పు తీసుకున్నాను, 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను, ఒక 3/4 కప్ అంతా పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను, 1 కప్పు నేను అరికెలు తీసుకుంటున్నాను, 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను పిండి రుబ్బే ముందు 1 కప్పు అటుకులు నానబెట్టుకున్నానండి. ఒక 5 minutes ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 6 to 7 అవర్స్ తర్వాత నేను పిండి రుబ్బి పక్కన పెట్టుకున్నాను. పిండి బాగా పులిస్తే దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ డేకి పిండి బాగా పులిసిపోయిందండి. ఇది నాకు సరిపడే అంత పిండి నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. దోశలు వేసే ముందు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిల్లెట్స్ లో ఫైబర్, ప్రోటీన్ మరియు అవసరమైన ఖనిజాలు చాలా ఉంటాయండి. ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎవరైతే వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, తర్వాత హెల్తీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. ఇక నేను ప్లెయిన్ దోశని కాకుండా కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేశాను. దానితో పాటు కొద్దిగా నేను కరివేపాకు పొడి యాడ్ చేశాను. కొద్దిగా నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా వాడవచ్చు. కొబ్బరి చట్నీ చేయడానికి నేను పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకున్నానండి. కొద్దిగా పుట్నాలు తీసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ 1 గుప్పెడు పల్లీలు యాడ్ చేశాను. తర్వాత ఒక 5-6 పచ్చి మిరపకాయలు తీసుకున్నాను. తర్వాత 2 చిన్న రెమ్మంత చింతపండు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను తగినంత ఉప్పు తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేస్తే సరిపోతుంది. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇది నేను రెగ్యులర్ గా చేసుకునే కొబ్బరి చట్నీ అండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా. టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీతో పాటు ఎన్నో పోషకాలతో ఉన్న స్ప్రౌట్ బ్రుసెల్స్ చట్నీ కూడా పెడుతున్నాను. స్ప్రౌట్స్ బ్రుసెల్స్ రెసిపీ నేను రేపు వీడియో పోస్ట్ చేస్తాను అండి. ఇక్కడ నేను మా అమ్మాయిని అడుగుతున్నాను ఎలా ఉంది అని. చూడండి తను ఏం చెబుతుందో. బాగుందా? Thank you all for watching my video. Do like, share, subscribe my channel. Until then, in another video. Bye bye.